హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మమ్మీ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అయితే కడిగేసి నీట్గా ముగ్గులు అయితే పెట్టేసుకున్నారు. చక్కగా పసుపుతో కూడా అక్కడ రెగ్యులర్గా వేసే ముగ్గు అయితే వేసుకున్నారనమాట. పైన 2 గుమ్మాల ముందు అయితే నేనైతే ముగ్గు వేశానండి. ఎక్కువ అయితే పైన వేయం, ఎందుకంటే వాటర్ పడుతూ ఉంటాయి, అందుకే అది పోతుందని చెప్పేసి వేయమన్నమాట. ఇంకా స్టెప్స్కి కూడా పసుపు బొట్లు పెట్టేసుకున్నాము. ఇంకా పైన ఆ గుమ్మం ఈ గుమ్మం అండ్ తులసమ్మ వారి దగ్గర కూడా పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, నా దగ్గర ఇంకా ఆర్టిఫిషియల్ అవి ఉంటే ఇక్కడ పక్కన కూడా సైడ్కి తగిలిచ్చానమాట. అంటే రియల్ ఫ్లవర్స్కిను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఇంక ఇక్కడైతే అమ్మవారి దగ్గర కూడా తులసమ్మవారి దగ్గర కూడా చక్కగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. అండ్ దాంట్లో కూడా పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు కదా, సడన్గా పడిపోతుంది. సో పూజ అంతా అయిపోయే వరకు అయితే వర్షం పడొద్దని అయితే కోరుకుంటున్నాను. బట్ చూడాలి, యాజ్ సూన్ యాజ్ నేనైతే తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంక ఇక్కడైతే అన్ని రూమ్స్ అయితే నీట్గా ఊడ్చేసుకొని తుడిచేసుకుంటున్నాము. సో నేనైతే ఫస్ట్ ఊడ్చుకుంటూ వస్తున్నాను, మా మమ్మీ తుడుచుకుంటూ వస్తున్నారనమాట. అలా చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇంకా మమ్మీ చూసారు కదా, అక్కడ దేవుడి గది అయితే తుడుస్తున్నారనమాట. నేను ఆల్రెడీ అదంతా ఊడ్చేస్తాను. ఇంకా ఇది ఒక హాల్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. సో ఇంకా హాల్ కూడా అయిపోగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నైవేద్యాలకు స్టార్ట్ చేయాలి. కానీ ఈలోపు మాకు ఒక ఫోన్ వచ్చిందండి. అమ్మమ్మ తాతయ్యకి బాగాలేదని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఇంకా మాకైతే ఏం చేయాలో అస్సలు అర్థం అవ్వలేదండి. ఇటు పూజ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి అయితే మమ్మీ అనుకుంటుంది. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా మమ్మీకి ఒకటే చెప్పాను, నువ్వైతే వెళ్ళేసి రా అమ్మ, నేను ఆలోపు అన్నీ ప్రిపేర్ చేసి పెడతాను, వచ్చిన తర్వాత చేసుకుందులే, మిగతావి పూజ చేసుకొని తాంబూలం ఇద్దులే అని చెప్పి అమ్మకి చెప్పాను అనమాట. సరే అని చెప్పేసి అమ్మ ఫాస్ట్గా రూమ్ తుడిచేసి అయితే బయలుదేరడానికి అయితే రెడీ అవుతుంది. అంటే ఎంతైనా ఎవరికైనా బాగాలేదు అని అంటే అంతే కదండి, బాధ అనిపిస్తుంది కదా. అందులోనూ మా మమ్మీకి కానీ మాకు కానీ కొంచెం ఎమోషన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయిపోతే అస్సలు తట్టుకోలేము మేము. ఇంకా అందుకే ఇంకా మమ్మీ అయితే నేను బయలుదేరమని అయితే చెప్పాను. సో నేను ఇక్కడైతే మిగతా పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా ప్రీవియస్ వ్లాగ్స్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. సో ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి నిన్న ఈవినింగ్ నానబెట్టుకున్నాం కదా నైట్ గారెల పిండికి అండ్ పూర్ణాల పిండికి, ఇంకా అవన్నీ కూడా మిక్సీ పడదామని చెప్పేసి ఇక్కడ పప్పు అయితే మిక్సీ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు అందరికీ చాలామందికి సీజనల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి కదండి. సో అది వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఎవరికి ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పలేకపోతున్నాం. సో జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇక్కడైతే పిండి అంతా రుబ్బేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ నైవేద్యాలు స్టార్ట్ చేసే ముందైతే ఇక్కడ పొయ్యికి అండ్ ఫ్రిడ్జ్కి వీటన్నిటికి కూడా బొట్లు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. నీట్గా బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే అన్నిటికీ పెట్టేసి వచ్చేసానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఇత్తడి గిన్నెలో మనం పరవన్నం చేసుకుంటాం కదా, ఇంకా అందుకే ఆ ఇత్తడి గిన్నెని కడిగేసి దానికి నీట్గా పసుపు అండ్ కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే పాపను చూసుకోవడానికి అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట, మా పక్కన అక్క వాళ్ళందరూ. సో పాపకి స్నానం వాళ్ళే చేపించారు, రెడీ కూడా వాళ్ళే చేపించారు. సో వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే నాకు ఈ ప్రిపరేషన్స్ అన్నీ అవ్వడానికి చాలా ఈజీ అయిందనమాట. అండ్ మళ్ళీ అండి, నేను మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు హైదరాబాద్లో నైవేద్యాలు నేను ఏది కూడా నా చేతుల మీద నుంచి చేయలేదనమాట. నాకు అప్పుడు అక్కడ అత్తయ్య అమ్మ ఉన్నారు కాబట్టి నాకు వాళ్ళే మొత్తం చేశారు. మొత్తం మా అత్తయ్యే చేసింది. మా మమ్మీ కూడా లాస్ట్లో జాయిన్ అయింది, కానీ అత్తయ్యనే మొత్తం అన్ని నైవేద్యాలు అయితే చేశారనమాట. నాకు అనిపించింది ఈ అమ్మవారు నా చేత చేయించుకోవాలనిపించిందేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవ్వరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్ని అన్ని నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను నేను.
ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇత్తడి గిన్నెకి చక్కగా మొత్తం పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఆ పక్కన కుక్కర్లో వచ్చేసి పూర్ణాల పిండి ఉంటుంది కదా, స్వీట్ పప్పు, ఇంకా అది కూడా ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకుందామని చెప్పేసి కుక్కర్లో వేసి అయితే పెట్టాను. బట్ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. సో ఫస్ట్ అయితే నేను పులిహోర చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికన్నా ముందు ఇక్కడ పరవన్నంలోకి కొన్ని బియ్యము, కొంచెం శనగపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఇంత క్వాంటిటీ అనేది ఎప్పుడు చూడనండి. అంటే నాకు ర్యాండమ్గా నేను అలా వేసేస్తానన్నమాట. అంటే పాలు చూసుకొని పాలకి ఎన్నైతే సరిపోతాయో అన్ని బియ్యము అండ్ కొంచెం శనగపప్పు అయితే ఇలా మంచిగా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. సో అవి ఏంటంటే పాలు పొంగేంత వరకు అవి నానుతాయి కదా కొంచెమైనా, అందుకే ఇంకా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర కోసం అని చెప్పేసి బియ్యం కూడా తీసుకున్నాను. బియ్యం కూడా తీసుకొని వాటిని కూడా శుభ్రంగా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు పక్కన పూర్ణాలది స్వీట్ పప్పుది కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో అదేంటంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే చాలండి, మనకి పప్పు నీట్గా ఉడికిపోతుంది. అండ్ ఎలాగో మనం అది ఓవర్ నైట్ మనం నానపెట్టాం కాబట్టి సో తొందరగా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే అక్కడ రైస్ పెట్టాను, అటు సైడ్ అక్కడ పప్పు కూడా ఉడికిపోతుంది. ఇక్కడ వచ్చేసి గారెల్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, అలాగే పులిహోరలోకి కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో రైస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ పులిహోర కలిపేసుకుంటే అయిపోతుంది. ఆలోపు ఈ గారెల పిండి కూడా ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపి పెట్టేసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా అన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను. సో లెమన్తో అయితే పులిహోర చేస్తున్నానండి. సో అందుకే 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా అన్నం కూడా దగ్గర పడింది. సో పప్పు అయితే ఇంకా ఉడుకుతూనే ఉంది, ఏ సౌండ్స్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టాం కదా, కొంచెం టైం అయితే పడుతుంది. ఆలోపు అయితే ఇక్కడ గారెల పిండి అయితే కలిపేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం అది కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, అల్లము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే కలిపేసుకున్నాను. ఇలాగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఏది కూడా మనం టేస్ట్ చేయొద్దు కాబట్టి నేను ఏది టేస్ట్ చేయలేదండి. నైవేద్యాలు అమ్మవారికి పెట్టిన తర్వాతనే టేస్ట్ చేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే తాతయ్యకి టిఫిన్ చేద్దామని చెప్పేసి దోశల పిండి అయితే ఇంట్లో ఉంది, ఇంకా దోశ వేద్దామని చెప్పేసి ఇక్కడ పెనం అయితే పెట్టానమాట. సో అది హీట్ అయిన తర్వాత తాతయ్యకి అయితే టిఫిన్ పెట్టేసిన తర్వాత మిగతా పని చేద్దామని చెప్పేసి సో ఫస్ట్ అయితే టిఫిన్ వేసేస్తున్నాను. నేనైతే ఏం టిఫిన్ చేయలేదండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే చేద్దామని చెప్పేసి నేను అసలు టిఫిన్ జోలికే వెళ్ళలేదనమాట. తాతయ్య ఒక్కడికే వేశాను. ఇంకా అలాగే ఆ రైస్ చూసుకుంటూ నా దోశలు కూడా కంప్లీట్ చేశాను. తర్వాత ఇంకా రైస్ అయిపోయిన తర్వాత పులిహోర అయితే రెడీ చేసేసానండి. ఇంకా నేను అదంతా ఏమీ షూట్ చేయలేదు, అంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాకు వీడియో తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుండే, ఇంకా అందుకే నేను ఇదంతా ఏం షూట్ చేయలేదు. సో పులిహోర అయితే అయిపోయింది. సో పులిహోర అవ్వగానే ఇంకా ఇక్కడ పరవన్నం చేద్దామని చెప్పేసి అయితే ఇత్తడి గిన్నెనైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే నేను పాలు కాచుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ నేను లో ఫ్లేమ్లోనే, నార్మల్గా మనం టీ పెట్టుకునేటప్పుడు కూడా నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటానండి, హై ఫ్లేమ్లో పెట్టయితే అస్సలు చేయను. ఇక్కడైతే యాలకులు అయితే దంచుకుంటున్నాను అనమాట. అంటే మనం పూర్ణాలది స్వీట్ పప్పు ఉంటుంది కదా, సో దాంట్లో వేసుకోవడానికి అండ్ పరవన్నంలోకి రెండింటికైతే యాలకులు అయితే దంచేసుకుంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్ అండి, అది ఉంటేనే మనకి మంచి ఫ్లేవర్ అండ్ మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట, పరవన్నం అయినా కానీ పూర్ణాలైనా కానీ. ఇంకా అలాగే దాంట్లోకి కొన్ని జీడిపప్పులు కూడా పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ గుల్లపప్పు ఉంది నా దగ్గర, సో వాటిని బద్దలుగా అయితే విడదీస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. సో చూడండి ఎంత బాగా ఉడికిందో. మనం మొత్తం అయితే మెదపకూడదు అనమాట. సో దీంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా నేను తీసేస్తున్నాను. వాటర్ తీసేసి ఆ పప్పుని ఎలా అంటే కచ్చపచ్చగా మనం ఏదైతే చేసుకుంటామో అలా అయితే కలిపాను. ఎందుకంటే మనకి పూర్ణాలు తినేటప్పుడు మొత్తం పిండి పిండిగా అయితే ఉండకూడదు, కొంచెం మనకి పప్పులు తగిలితేనే ఆ పూర్ణం అనేది బాగుంటుంది. సో దీంతో అయితే నేను మొత్తం పప్పు అంతా అయితే మెతుక్కుంటున్నాను. ఇంకా అలా మెతుక్కున్న తర్వాత అయితే ఇంకా ఇక్కడ
పూర్ణాలు వేయడానికి కూడా స్టార్ట్ చేస్తానండి. కానీ ఈలోపు నేను ఇంకా ముందే పరవన్నము అండ్ గారెలన్నీ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక్కదాన్నే ఉన్నా, నాకు వీడియో షూట్ చేసుకోవడానికి అవ్వట్లేదని. అందుకే నేను నా ఫుల్ రెసిపీ అదంతా ఏం చూపించట్లేదు. అంతే గారెలు పరవన్నం చేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే పూర్ణాలు అయితే చేశానండి. అస్సలు గారెలు కానీ పూర్ణాలు కానీ పరవన్నం కానీ అన్నీ బెస్ట్గా వచ్చాయి. అసలు చాలా బాగున్నాయి. మా మమ్మీ వాళ్ళు కానీ అండ్ మా పక్కన అక్క వాళ్ళు కూడా బాగా కుదిరాయని అయితే చెప్పారనమాట. పూర్ణాలు వేసేటప్పుడు ఏంటంటే నాకు ఆ పిండి మొత్తం అతుక్కోకుండా ఒక సైడ్ వచ్చేసి పిండి మనకి సరిగ్గా అతుక్కోదనమాట. అంటే మనకి ఆ స్వీట్ ఉంటుంది కదా, అది బయటకి కనిపించేస్తుంది. బట్ ఈసారి నాకు అసలు భలే వచ్చిందంటే భలే వచ్చింది నిజంగా. నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను అనమాట. అంటే పూర్ణాలు మనం రెగ్యులర్గా చేయం కదండి, అందుకే నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు వాటి మీద. అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ వీళ్ళు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా అలవాటు. సో నాకైతే ఈసారి అన్నీ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి. ఇంకా నాకు భయపడాల్సిన పని లేదనమాట. ఈజీగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం అండి పూర్ణాలు. అంటే ఇది అకేషన్స్కి చేసుకుంటాం కదా, అకేషన్ రాగానే పూర్ణాలు చేస్తారని ఒక మైండ్లో వస్తుంది అనమాట. ఎప్పుడైనా నార్మల్గా కూడా మళ్ళీ చేసుకొని తినాలనిపించదు, ఎందుకో తెలీదు. పండగలు వచ్చినప్పుడే తినాలని అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసామండి. సో పూర్ణాలు రెడీ అయిపోయాయి, గారెలు రెడీ అయిపోయాయి. తర్వాత అయితే ఇక్కడ పరవన్నం అయితే ఎంత బాగా కుదిరిందో అసలుకి. అన్నిట్లో కన్నా చాలా బాగా కుదిరింది అయితే పరవన్నమే. అన్నీ కుదిరాయి, బట్ పరవన్నం అయితే చాలా నచ్చింది మా అందరికీ. ఇంకా పులిహార కూడా అయిపోయిందనమాట. సో నైవేద్యాలన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ దేవుడికి అయితే నైవేద్యాలు అయితే తీయాలన్నమాట. సో ఇంక ఇవన్నీ కూడా చక్కగా పక్కన అయితే పెట్టేసుకున్నాను చేసేసుకొని. సో చూసారు కదా పూర్ణాలు ఎంత రౌండ్గా వచ్చాయో అసలుకి. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఇందాక చూపించిన దాంట్లో అన్ని ప్లేట్స్ పెట్టేశానని చెప్పేసి మళ్ళీ తీసి అయితే అన్నీ చూపిస్తున్నాను. నిజంగా అండి అన్నీ చాలా బాగా కుదిరాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక ఇక్కడ అన్నీ అయితే అయిపోయిన తర్వాత ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుందామని చెప్పేసి ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసే ముందు అయితే అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేనేంటంటే ఇవన్నీ చేస్తున్నానే కానీ నాకు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు అనే టెన్షన్ అయితే ఎక్కువైపోయింది. ఇంకా అమ్మవారిని తలుచుకుంటూనే అన్నీ స్టార్ట్ చేశానండి. సో చూడాలి, మమ్మీ ఇంకా ఫోన్ చేశాను ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఇక్కడ 1 o'clock 2 o'clock అయిపోతుంది అనమాట. ఇంకా మమ్మీ వచ్చి పూజ చేస్తారా లేదా అనేది ఒకటి ఇది అయితే ఉంది. సో చూద్దాం, మమ్మీ చేయగలిగితే చేస్తారు, లేదంటే నేనే చేసేస్తానని చెప్పేసి అయితే మళ్ళీ ఫోన్ చేసి అయితే చెప్పానమాట. ఇక్కడైతే చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. మమ్మీ అయితే కలశం పెట్టదనమాట, ఓన్లీ అమ్మవారి పటమే పెట్టుకొని పూజ చేసుకుంటారు. సో ఇంకా అలా అమ్మవారి పటం అయితే కింద పీట మీద అయితే పెట్టుకున్నాను. అండ్ పైన దేవుడి పటాలకు కూడా చక్కగా నీట్గా ఫ్లవర్స్తో అయితే ఫ్లవర్స్తో అయితే డెకర్ అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడ ఏంటంటే అది గౌరమ్మ ఉంటుంది కదా, మనం వినాయకుడికి పూజ చేస్తాం కదా, సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే మొత్తం రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా పూజ చేసుకోవడమే స్టార్ట్. మమ్మీ వస్తారని చూశాను, బట్ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అన్నారనమాట. సరే అమ్మ నేనైతే పూజ మొత్తం చేసేస్తున్నానని చెప్పాను. సో నేనే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అక్కడ చూసారు కదా నైవేద్యాలు, అమ్మవారికి తాంబూలము అవన్నీ కూడా పెట్టుకున్నాను, ఫ్లవర్స్ అవన్నీ. ఇంకా నా పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో వినాయకుడు పూజతో స్టార్ట్ చేసి అమ్మవారి పూజతో అయితే ఎండ్ చేశానమాట. సో నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు ఆ అమ్మవారికి అయితే మంచిగా పూజ చేసుకున్నానని అనుకుంటున్నాను. అమ్మ చేయాల్సిన ప్లేస్లో నేను చేశాను. ఆ అమ్మవారికి రెండోసారి పూజ చేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ చేసుకోలేకపోయింది కాబట్టి నేను చేశానండి. ఒకవేళ అమ్మ ఉంటే ఖచ్చితంగా అమ్మే చేసుకునేది. సో ఇంకా మాకు ఈరోజు ఇలా జరగడం వల్ల అయితే నేను చేయాల్సి వచ్చింది. మా మమ్మీ చేసినా నేను చేసినా ఏది చేసినా అమ్మవారికి పూజ చేసినట్టే అని నేను ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకా ఇక్కడ అమ్మ వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయిపోయిందండి. సో చాలా లేట్ అయింది మమ్మీ వచ్చేసరికి 2:30 అయితే అవుతుందన్నమాట. ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా ఫస్ట్ వాయనం వచ్చేసి మా బుడ్డిదానికి అయితే ఇస్తున్నారు, తర్వాత వాయనం వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట.
ఇంకా పాపకైతే పసుపు రాస్తుందనమాట ఇక్కడ మమ్మీ. ఇంకా మా పాప అయితే మా మమ్మీని చూసి ఎలా నవ్వుతుందో చూడండి. అసలు మా మమ్మీ లేకపోతే మా మమ్మీ కొంచెం సేపు కనిపించకపోతే తను ఫేస్ ఏదోలా పెట్టేస్తుంది అనమాట, ఏడుస్తుంది కూడా. సో బాగా కనెక్ట్ అయిపోయింది మా మమ్మీకి మా కశ్వి. ఇంకా ఆ పాపకి రాసిన తర్వాత ఇంకా నాకు కూడా రాస్తుందనమాట. అంటే నేను ఏమీ రెడీ అవ్వలేదండి, జస్ట్ డ్రెస్ వేసుకొని అదే డ్రెస్తో నైవేద్యాలు చేశాను, అలాగే పూజ కూడా చేసుకున్నాను అనమాట. అంటే ఇంకా బాగాలేదు అన్నది చెప్పేసరికి నాకు అంత రెడీ అవ్వాలని కూడా రాలేదనమాట. సో నార్మల్గా డ్రెస్ మీదనే పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పసుపు అయితే రాసేసి ఇంకా మాకు బొట్లు పెట్టేసి వాయనం అయితే ఇస్తున్నారు మమ్మీ. ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. మా ఇంటికి వచ్చిన గౌరీదేవి. మా ఇంటికి వచ్చింది ఎవరు? గౌరీదేవి అని చెప్పాలి. ఇంకా పాపకి వాయనం ఇవ్వగానే ఇంకా మా మమ్మీ నాకు కూడా ఇచ్చిందనమాట. సో ఇంకా అలా అయితే చక్కగా ఇంకా నాకు మా కశ్వికి అయితే ఫస్ట్ 2 వాయనాలు అయితే మాకు ఇచ్చేశారు ఇంటి ఆడపిల్లలకి. తర్వాత ఇంకా ముత్తైదులను అయితే పిలిచాము, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా ఇస్తారు. ఇక్కడ ఇంకా అందరూ ముత్తైదులు అయితే వచ్చారండి. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా పసుపు రాసి పసుపు బొట్టిచ్చి గంధం కుంకుమ అయితే పెట్టి వాళ్ళందరికీ అయితే తాంబూలాలు ఇచ్చారు. సో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు వచ్చారనమాట, అక్కయ్య వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు అయితే మెల్లమెల్లగా వస్తున్నారు. సో ఇంకా అలా అయితే అందరికీ చక్కగా మా మమ్మీ వాయినాలు అయితే ఇచ్చేశారు. ఇలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే అయిందండి. సో మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళకి సీజనల్ ఫీవర్స్ అని అయితే చెప్పారనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.